రాష్ట్రంలో ప్రసిద్ధ కార్ల కంపెనీ కియా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. దాదాపు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు నేడు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఏటా 3 లక్షల కార్ల తయారీ లక్ష్యంతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 10,000 మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రాన్ని తయారీ కేంద్రానికి గమ్యస్థానంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషికి మరో ముందడుగు పడనుంది. ప్రసిద్ధ కార్ల తయారీ పరిశ్రమ కియా రాయలసీమలోని కరువు జిల్లా అనంతపురంలో ఏర్పాటు కానుంది. కొరియాకు చెందిన ప్రముఖ హ్యుందాయ్ మోటార్స్ కంపెనీకి అనుబంధ సంస్థగా ఉన్న కియా మోటార్స్ రాయలసీమలో తమ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. అనంతపురం జిల్లా పెనుగొండలో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సంస్థ ప్రతినిధులు అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కియాకు దక్షిణ కొరియా, మెక్సికో, జర్మనీ దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి. భారత్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న చిన్న కార్ల మార్కెట్ను చేజిక్కించుకోవడానికి ఇక్కడ ప్లాంట్ను నెలకొల్పాలని ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఆ సంస్థ గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను పరిశీలించింది. చివరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని నిర్ణయానికి వచ్చింది. ఆయా రాష్ట్రాల నుంచి ఏపీకి చివరి వరకు గట్టి పోటీ ఎదురైనప్పటికీ అంతిమంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టాలని కియా నిర్ణయానికి వచ్చింది. పరిశ్రమ స్థాపనకు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహకాలు అందించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1గా ఉండటం, దార్శనికత గల నేత రాష్ట్రానికి నాయకత్వం వహించడం ఏపీకి అనుకూల అంశాలుగా మారాయి. పెనుకొండలో ఏటా 3 లక్షల కార్ల తయారీ సామర్థ్యంతో ఈ ఏడాది సెప్టెంబర్లోనే ప్లాంటు నిర్మించి 2019 నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని ఆ సంస్థ నిర్ణయించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకారంతో పరిశ్రమకు అవసరమైన మానవ వనరులకు శిక్షణ ఇవ్వనున్నారు. కియా మొదటి దశలో 6,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనంతపురం నగరానికి 75 కిలోమీటర్ల దూరంలోని పెనుకొండ వద్ద ఈ కంపెనీ కోసం 600 ఎకరాల భూమిని గుర్తించింది. రాష్ట్రంలో ఇసుజు సంస్థ ఇప్పటికే తయారీ యూనిట్ను ప్రారంభించి మార్కెట్లోకి తన కార్లను అందుబాటులోకి తీసుకురాగా తాజాగా కియో రంగప్రవేశం చేసింది. ఇది రాష్ట్రంలో రెండో కార్ల తయారీ సంస్థగా నిలిచింది. భారతీయ మార్కెట్ అవసరాలకు తగినట్టుగా హ్యాచ్ బ్యాక్, సెడాన్, కాంపాక్ట్, ఎస్యూవీ తరహా కార్లను కియా ఇక్కడ తయారు చేస్తుంది. ఇక్కడ తయారయ్యే కార్లలో 90% దేశీయ మార్కెట్లోనే విక్రయించనున్నారు. అవగాహన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో కియా సంస్థ అధ్యక్షుడు, సీఈఓ హాన్వూ పార్క్, ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోగ్యరాజ్ పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది.